ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలిగిన గాక. ప్రభునందు నా ప్రియాతి ప్రియమైన దేవుని వారులారా, మీరందరూ బాగున్నారు కదూ? దేవుని దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల మీ ఆత్మీయ సహోదరుడైన ధన్యారావుని నేను కూడా క్షేమంగా ఉన్నాను. మహాదేవుడును మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామములో శుభములు మరియు శాంతి కలుగునుగాక. ఈ దినాన్ని మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుని, నిర్గమాకాండము 12వ అధ్యాయం చదువుకుని ప్రార్థనాపూర్వకంగా వివరించుకున్నట్టుకు సిద్ధపడదాము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. ఇక నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం కదండి. ఒక వీడియో చూడండి. ఆ వీడియో కూడా చూసిన తర్వాత ఈ వాక్యాన్ని, ఆ వీడియో గురించి మనం వివరించుకున్నట్టుకు, దైవ సహాయం కొరకు ప్రార్థించుకుని ప్రార్థనాపూర్వకంగా వివరించుకున్నట్టుకు సిద్ధపడదాము. ముందుగా ఒక వీడియో చూడండి. కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించిన, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా, ఏ అడ్డు నన్నాపినా, నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. చూశారు కదా, ఈ వీడియోలో ఏమున్నది, ఏం జరిగింది అనేది మీరు చూశారు, నేను కూడా చూశాను మీతో పాటు. అలాగే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని వివరించుకున్నట్టుకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మా దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నేను తిరిగి నీ పాసన్నిధికి వస్తున్నాం ప్రభు. తండ్రి, నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకోవట్లో సహాయం దయచేసినారు ప్రభు. మీకు వందనాలు. వివరించుకున్నట్టుకు నిలబడుచున్నానని జ్ఞాపకం చేసుకోండి. నా నోటిని, నా నాలుకని మీ స్వాధీనించుకోండి ప్రభు. బిడ్డలు వినిచుండగా విని గ్రహించుకునే కృప చూపించమని, మీరు మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న నచ్చుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. ఇది మనం చాలాసార్లు చదువుకున్నాము, చాలాసార్లు చెప్పుకున్నాము కూడా. మరలా ఇదే విషయాన్ని దేవుడు మన ముందుకు తీసుకొచ్చాడంటే ఈ వాక్యం ద్వారా ఇంకా అనేక మంది మారవలసిన పరిస్థితులు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక వీడియో చూసాం మనం. ఆ వీడియోలో బహుశా ఆ వీడియో ఫిలిపిన్ వాళ్ళు ఆ వీడియోని మరి తీసినట్టుగా వాళ్ళు ఫేస్ చూస్తే వాళ్ళు ఫిలిపిని వాళ్ళ ఉన్నారు. ఆ యొక్క వీడియోలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఆమె బస్సులో ప్రయాణిస్తుంది, ఒక అతను బైక్ మీద వెళ్తున్నాడు. అంటే అతను ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు అనమాట. అయితే ఈ బస్సులో ఉన్న ఆమె అతను గమనిస్తుంది, ఆ బండి మీద వెళ్ళే వ్యక్తిని గమనిస్తుంది. ఈ బస్సుని క్రాస్ చేసుకుని బైక్ మీద అతను వెళ్తుండగా ఒక కారు వచ్చింది. ఆ కారు గుద్దలేదు, కానీ ఎక్కడ గుద్దేస్తుందని ఆయన కంగారులో స్లిప్ అయ్యి పడిపోయాడు.
పడిపోతే ఎక్కడ పడిపోయాడంటే రోడ్డు మయంగా పడిపోయాడు. ఆ కారు అతను కంగారుగా వెళ్ళిపోయాడు, నాకెందుకులే అని చెప్పేసి. కానీ ఈ బస్సు డ్రైవరు సడన్గా బ్రేక్ వేసి పడిపోయిన వ్యక్తిని లేవతీర్చాడు. ఇవన్నీ ఈ కారులో ఉన్న, ఈ బస్సులో ఉన్న ఆమె గమనిస్తూనే ఉంది. అతను లేగతీసి పక్కకు తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టిన తర్వాత అతను బైక్ నడిపి అతను ఆ బస్సు డ్రైవర్కి వంగి నమస్కారాలు చేస్తున్నాడు. తర్వాత తన నెత్తికి తలకి వేసుకున్నటువంటి ఆ హెడ్, ఆ యొక్క ఏదైతే ఉందో, అది హెల్మెట్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసినప్పుడు ఈవిడి లోన గమనిస్తున్న ఆవిడికి అతను ఎవరు అనేది అర్థమైపోయింది. అతను ఎవరు అని అంటే స్వయంగా అతను సొంత తండ్రే. ఎప్పుడైతే తన తండ్రి అని తెలిసిందో ఉన్న బలాన తన చేతిలో ఉన్న కూడా జారబెట్టుకుని పరుగున వెళ్ళిపోయి తండ్రిని పట్టుకుని బోరుమని ఏడుస్తూ ఉంది. ఇలాంటి సన్నివేశాలు మనం కూడా ట్రావెలింగ్ జర్నీ చేస్తున్నప్పుడు అనేక మనం చూస్తూ ఉంటాం, కానీ అంతగా మనము బాధపడతాం, కానీ అంతగా మనం ఏమీ కేర్ తీసుకోలేము, ఏం చేయలేము అన్నమాట. కానీ ఈ యొక్క వీడియో ద్వారా, ఈ షార్ట్ ఫిలిం ద్వారా సొసైటీకి, సమాజానికి ఏం తెలియపరచాలని వీడియో తీశారంటే, తల్లి కానివ్వండి లేదా తండ్రి కానివ్వండి, పిల్లల యొక్క అభివృద్ధి కొరకు వాళ్ళు చాలా పాటలు పడతారండి. చాలా పాటలు పడతారు. వాళ్ళు పడుతున్న పాటలు పిల్లలకి తెలిస్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారని ఆ విషయాన్ని కూడా, వాళ్ళ బాధలు కూడా పిల్లలతో చెప్పుకోరండి. ఆ పిల్లలతో చెప్తే వాళ్ళ మనసు ఎక్కడ బాధపడి వాళ్ళు చదువుకుంటాం ఆగిపోతుందో, చదువు మీద దృష్టి పెట్టలేదేమో అని వాళ్ళ బాధని, వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందుల్ని పిల్లల దగ్గర పంచుకోరు తల్లిదండ్రులు. వారు ఎంతసేపు కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. నాన్న నువ్వు చదువుకోరా, ఏదో రకంగా చదువుకోరా, నాకులా ఉండొద్దురా, ఒక మంచి పొజిషన్లో ఉండనైనా అని ప్రతి తల్లి ప్రతి తండ్రి పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. పిల్లలు అభివృద్ధి చెందితే తల్లిదండ్రులకి అదే ఆనందం అండి, రెండో ఆనందం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అంటే సరిపోద్దండి, వాళ్ళకి అదే ఆనందం. అయితే వాళ్ళు చెప్తారు, నాన్న మేమైతే ఇదిగలగా కూలి పని చేసుకుని బతుకుతున్నాం, ఇలా డ్రైవర్ చేసుకుని బతుకుతున్నాం, మీరు అలా ఉండకూడదురా, మంచి పొజిషన్లో ఉండాలి నాన్న, బాగా చదువుకుంటారు నాన్న అని వాళ్ళని చెప్పి ప్రోత్సహించి మరి స్కూల్కి, అలాగే కాలేజీలకి, విశ్వవిద్యాలయాలకి పంపుతూ ఉంటారు. అయితే తల్లిదండ్రుల యొక్క వారి యొక్క శ్రమని కొంతమంది పిల్లలు అయితే గుర్తిస్తారు, మరి కొంతమంది పిల్లలు గుర్తించరండి. గుర్తించకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చక్కగా ఆ చదువుకోమని పంపిస్తే ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత, అంటే 10th క్లాస్ వరకు పర్వాలేదు, మాదిరిగా ఉంటారు. కాలేజీకి వెళ్ళిన తర్వాత టీనేజ్ వయసు వస్తుంది వాళ్ళకి. ఆ వయసులో వాళ్ళకి ఏంటంటే శారీరకమైనటువంటి కోరికలు వారిలో పుట్టుకొస్తూ ఉంటాయి. ఈ శారీరకమైన కోరికలు ఎప్పుడైతే పుట్టుకొస్తాయో తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్పేసి కాలేజీ ఎగ్గొట్టేసి వాళ్ళకి నచ్చిన గాడికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలా ప్రతి యవనస్తులు కూడా, అంటే మరి కుమారులు కానీ లేకపోతే కుమార్తె కానీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళు 25 సంవత్సరాల్లో వాళ్ళు అనుకున్నది గోల్ ఏదైతే ఉందో వాళ్ళది రిచ్ అయిపోవాలి. 25 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఇంకా ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు అతికిమించలేరు. ఎందుకంటే 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కొంచెం పెళ్లి చేసేస్తారు. మళ్ళీ పెళ్లి చేసేస్తే మళ్ళీ కుటుంబ బాధ్యతలు ఆ బరువులు మొయ్యాలి కనుక వారు అనుకున్నది ఏది కూడా సాధించలేరు. ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలన్నా, ఏ రంగంలో వారు అభివృద్ధి చెందాలన్నా ఈ 25 సంవత్సరాల్లోనే వారి టార్గెట్ పూర్తి చేసుకోవాలన్నమాట. కనుక గమనించండి, ఇక్కడ మనం వాక్యం చదువుకున్నాం, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో చాలాసార్లు మనం చదువుకున్నాం, చాలాసార్లు వివరించుకున్నాం. అయినా మళ్ళా ఆ వాక్యాన్ని దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్తున్నాడు. అలా ఎప్పుడైతే సన్మానిస్తావో అప్పుడు నువ్వు దీర్ఘాయుషుడు, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ అంతా కూడా నువ్వు బతుకుతావు అని చెప్పబడుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక వీడియో చూసాం కదా, ఈ వీడియోలో తండ్రి పరిస్థితి,
మా కూతురి పరిస్థితి ఏమైనా మనల్ని గమనించాం. అలాగే ప్రతి ఒక్కరి యొక్క తల్లిదండ్రుల జీవితంలో అలానే జరుగుతూ ఉందండి, అలానే జరుగుతూ ఉంది. కానీ ఒకవేళ ప్రయోజకులైన తర్వాత నిజంగానే కష్టపడి చదివి తల్లిదండ్రులు వాళ్ళు ప్రోత్సహించారు, వారి కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి బిడ్డలను చదివించారు. ప్రయోజకులు అయిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుని వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి మరి తల్లిదండ్రుల్ని కనీసం సరిగా పట్టించుకోలేనటువంటి మరి పిల్లలు ఉన్నారా అంటే ఉన్నారనే చెప్పాలండి. అలాగా తల్లిదండ్రులు నిజంగా పట్టించుకోకపోతే మనకి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం ఏం చేస్తామంటే మనం పోగొట్టుకుంటాం ఫస్ట్గా. ఇక రెండవదిగా ఎప్పుడైతే మనం తల్లిదండ్రుల్ని మనల్ని వాళ్ళు ఎలా అయితే పిల్లలుగా చూసుకున్నారో అలాగే మన తల్లిదండ్రులు కూడా మన పిల్లలతో సమానంగా మనం చూసుకున్నాడు. మన పిల్లలు గమనిస్తూ ఉంటారు, అరే మా నాన్న వాళ్ళ నాన్నగారిని బాగా చూసుకునేవాడురా, మా అమ్మ వాళ్ళ అమ్మగారిని బాగా చూసుకునేదిరా, కనుక మనము కూడా మన తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని పిల్లలకి మనకు పుట్టిన పిల్లలకి మనము ఆదర్శంగా మనం కనపడతాం అన్నమాట. ఈ ప్రపంచం యొక్క నడవడికలో ఈ యొక్క ఆదర్శం అనేది లేకపోతే ప్రతిదీ మనం చేస్తున్న ప్రతి పాయింట్ కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు. కనుక మనము వారికి ఆదర్శంగా మన తల్లిదండ్రుల్ని మనం ఎలా చూసుకుంటున్నామో ప్రతిదీ కూడా వారు గమనించినప్పుడు మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడా అంటే ఉన్నాడనే చెప్పాలి, కానీ దేవుడు కనిపించడు. ఎందుకని? ఆయన అదృశ్యుడు. కనుక అదృశ్యమైనటువంటి దేవుడు మనకు కనిపించడు. కనుక దృశ్యమైనటువంటి తల్లిదండ్రులుగా మనలో తల్లిదండ్రుల్లో ఉండి మనకి అన్నీ ఏమేమి కావాలో అవన్నీ వారి ద్వారా మనకి నెరవేరుస్తూ దేవుడు మనకి అన్ని రకాల పోషణ ఏర్పాటు చేస్తూ మనకి పోషిస్తూ పెంచుతూ అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. కనుక మనల్ని పుట్టించినటువంటి దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. దేవుడు ధర్మం అంటే ఏమిటండి? ధర్మం అంటే ఏమిటి? అధర్మం అంటే ఏమిటి అని అంటే, ధర్మం అంటే దేవుడు చెప్పినది చేయటమే ధర్మము, అధర్మం అంటే దేవుడిది చెప్పంది చేయటం అధర్మం అవుతుంది. కనుక దేవుడు చెప్పిన మాట ప్రతి మాట కూడా మనకి శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ప్రామాణికము. కనుక మనకిచ్చినటువంటి దేశంలో మనం ఎక్కడున్నా సరే, విదేశాల్లో ఉన్నా స్వదేశాల్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే మనము దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మొట్టమొదటిగా మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటి? మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి. ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను అనేక వీడియోల్లో మాట్లాడాను తల్లిదండ్రుల గురించి, మరలా మాట్లాడాలని మరి దైవ ప్రేరణ కలిగింది కనుక మరలా మాట్లాడుతూ ఉన్నాను. కనుక తల్లిదండ్రులు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ, ఎన్నో వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొంటూ, వారి యొక్క ఇబ్బందులను ఎదుర్కొంటూ, కొన్ని సందర్భాల్లో మీకు చెప్పాలంటే మా తల్లిగారు నేను చదువుకునేటప్పుడు కూలి పనికి వెళ్ళేవారు. మధ్యాహ్నం టైంలో వాళ్ళకి టీతో పాటు స్నాక్స్ పట్టుకొచ్చేవారు. అది వాళ్ళు తినటం మానేసి, మా అమ్మ తినటం మానేసి అది పట్టుకొచ్చి సాయంత్రం మాకు ఇచ్చేది. మా తల్లిగారికి మేము 5 పిల్లలం. అయితే ఆవిడ తినటం మానేసి, మధ్యాహ్నం స్నాక్స్ కింద ఇచ్చింది ఆవిడ తినటం మానేసి అది పట్టుకొచ్చి మా అమ్మగారు మాకు ఇచ్చేవారు. మా అమ్మగారే కాదండి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ కడుపు కట్టుకుని వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటే నా పిల్లల చదువుకి డబ్బులు ఎక్కడే సరిపోవని, వాళ్ళు ఉన్నతమైన మంచి రిచ్ హోటల్లోకి వెళ్ళి తింటే నా పిల్లల యొక్క మరి వాళ్ళ చదువులకు కానీ, వాళ్ళకి బట్టలకు కానీ, వాళ్ళ ఫీజులకు కానీ సరిపోవని అన్ని విషయాల్లోనూ వాళ్ళు తగ్గించుకుంటూ వాళ్ళు తినవలసిన తిండి కూడా తినకుండా ఎంతో త్యాగం పిల్లల కోసం వాళ్ళు చేస్తారండి. ఈ మాటలు చెప్తుంటే నిజంగా నాకు ఎంతో బాధ వస్తుంది. కానీ మనం చేయగలిగింది ఏమిటి అనంటే, చెయ్యగలిగినది ఒక మాట ఉంది, మేలైనది చెయ్యనరిగి అలాగ చేయని వానికి పాపము కలుగును అనే మాట ఉంది. కనుక మనం చేయగలిగింది ఏమిటంటే, మన తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత ఊరంతా పిలిచి ఒక 10 ఏటలు వేసి బ్రహ్మాండంగా భోజనాలు పెట్టేయటం కాదు, కానీ మన తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడే వారిని చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుతాము. అలాగే సమాజానికి, సొసైటీకి మనం ఒక ఆదర్శంగా మనం ఉంటాము. మన పిల్లలకి మనం ఆదర్శంగా ఉంటాము. నేటి భావి తరాలు వాళ్ళు ఎదిగిన తర్వాత
భవిష్యత్ కాలంలో మనం కూడా వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత మన పిల్లలు మనల్ని కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు చూసుకుంటానికి మనం ఆదర్శంగా ఉంటాం. కనుక మరి ఈ వీడియో చూస్తున్న ప్రియమైన దేవుని వాళ్ళారా, మీ పని ఒత్తుల్లో పడిపోయి లేదా ఎక్కడెక్కడో విదేశాల్లో ఉండిపోయి మీ తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచన చేసుకుని మీ తల్లిదండ్రుల పట్ల జాగ్రత్త వహించి దైవాశీస్సులు పొందాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.